అందరికీ నమస్కారం. యాంకర్ 'శివజ్యోతి' గారు మాట్లాడిన మాటలేవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానంలో, అంటే ఆమె ఒక క్యూ లైన్‌లో నిల్చుండి, ఆమె గాని, అతని అంటే హస్బెండ్ గాని సరదాగా ఖాళీగా ఉన్నారు అనే టైంలో సరదాగా ఒక వీడియో తీసుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానంలో కాస్ట్‌లీ బెగ్గర్స్ ప్రసాదం కొరకు అనేటువంటి మాటలు మాట్లాడారు. సో, దానిలో ఎంతవరకు తప్పు అనేది పక్కన పెడితే, నా అభిప్రాయం ఏంది అంటే, అది తప్పనే చెప్తాను. ఇంకొక రకంగా మాట్లాడాలి అంటే, అది తప్పు కాదనే చెప్తాను. దాన్ని అంటే ఆ ఒక్క పదాన్ని పట్టుకొని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది తప్పని చాలామంది తప్పనే అంటున్నారు. ఎందుకు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే, నువ్వు ఒకప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నావు, ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉన్నావు. అంటే నీది స్థాయి పెరిగిన కొద్దీ అహంకారం కూడా పెరుగుతూ వచ్చిందా? అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆమె ఎక్కడ పొరపాటు చేసింది అంటే, బెట్టింగ్ ప్రమోషన్స్ అనేవి చేసి డబ్బు సంపాదించింది. అదొక కారణమైతే, ఆమె కష్టపడి పైకొచ్చింది గూడా ఒక కారణం ఉంది. అంటే ఆమె ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకొచ్చిందో మనందరికీ తెలిసిందే. సో, అలాంటి సందర్భాలలో మనం ఒకటి ఆలోచించాలి. అది ఏంటి అంటే, దానికన్నా ముందు అంటే ఇది జరిగిన ఒక ఒక 1 వీకు అలా ఆహ్, రాజమౌళి గారు ఒక మాట మాట్లాడారు. అంటే వారణాసి ఈవెంట్‌లో, "నాకు దేవుడంటే నమ్మకం లేదు. సో, మా పేరెంట్స్ నమ్ముతారు. నా భార్య కూడా నమ్ముద్ది. కానీ నేను దేవుడంటే పెద్ద నమ్మకం లేదు" అనేటువంటి మాటలు మాట్లాడాడు. సో, దాని గురించి ఎవరు స్పందించకపోగా, అంటే కొంతమంది స్పందించారు. అంటే కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ సందర్భాలలో అతని గురించి చాలా తక్కువ మంది మాట్లాడారు. ఎందుకు అంటే, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయము మరియు కొండగట్టుకు వచ్చే ఆదాయము చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యత్యాసమే అర్థమైతుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని కోట్ల ఆదాయం వస్తుంది. అందుకే కాస్ట్‌లీ బెగ్గర్స్ అనే అన్నది. అందులో తప్పేమీ లేదామెకు. ఈ కొండగట్టుకు సంబంధించిన అంటే హనుమంతునికి సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో, దాంట్లో ఒక కొన్ని లక్షలలో వస్తాయి. అంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కంటే హనుమంతుడు చిన్నోడని నా అభిప్రాయం. చిన్నోడనే కాదు అసలు అనేది నా అభిప్రాయం. కానీ ఇక్కడ నేనెందుకు అన్నాను అంటే, అదే ఇప్పుడు ఈమెనైతే అంటే 'శివజ్యోతి' గారిని ఏమైతే మాటలన్నారో, ఇదే మాటలు రాజమౌళి గారిని అనేంత దమ్ముందా? ఎందుకు అనరు? అంటే అంటే తిరుమలలో మాట్లాడితే తప్పు. అదే ఇంకో దేవుని గురించి మాట్లాడితే అది కరెక్టా? ఇందులో కూడా ఇలాంటి వ్యత్యాసాలు వెతకడం చాలా వరకు తప్పని నా అభిప్రాయం. ఎందుకు అంటే ఎవరు తప్పు చేసినా తప్పే అనాలి. సో, ఎవరు తప్పు ఇలాంటి మాటలు మాట్లాడినా ఖండించాలి. దాని పరంగా కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా అని ఒకరిని తక్కువ జేసి, ఇంకొకరిని ఎక్కువ జేయడం అది కరెక్ట్ గాదు. సో, ఎవరు మాట్లాడినా తప్పే అది. అలా మాట్లాడొద్దు. బట్ ఆమె ఇంకొకటి విషయం దీంట్లో గమనించాల్సిన విషయం ఏంది అంటే, ఈ 'శివజ్యోతి' గారు నెక్స్ట్ డేనే అంటే తర్వాతి రోజే దీన్ని గ్రహించి అది వీడియో డిలీట్ జేయడం జరిగింది. ప్లస్ క్షమాపణలు చెప్పడం జరిగింది. ఏమని అంటే, "నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తిరుమల తిరుపతి దేవుడే." అంటే ఆమె ప్రెగ్నెంట్‌గా ఉన్నది. సో, దానికి కారణం కూడా తిరుపతి దేవుడే. ఎందుకంటే నేను గత వీడియోలలో కొన్ని వీడియోలలో నేను చెప్తానే ఉంటాను దేవుళ్ళ గురించి. సో, అలా నేను దీంట్లో ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అన్నట్టు మాట్లాడింది. కానీ ఇంతవరకు రాజమౌళి గారు స్పందించలేదు. అదొకటి గమనించారా? ఎందుకు అంటే అతను 'వారణాసి' అనే మూవీని తీస్తున్నాడు. దాంట్లోనే బిజీగున్నాడు. ఎంత బిజీగున్నా గూడా నువ్వు మాట్లాడిన మాట తప్పైనప్పుడు దాని గురించి మాట్లాడాలి. నేనెందుకు మాట్లాడినా, ఏ సందర్భంలో మాట్లాడినా, మాట్లాడడానికి కారణమేంది అనేటువంటి విషయాలను తీసుకురావాలి.
లేకపోతే నువ్వు మాట్లాడింది తప్పే అయినట్టు ఉంటది. సో, ఈమె గ్రహించింది. నేను మాట్లాడింది తప్పే. సో, మా ఎదుటి వ్యక్తి మనోభావాలను గాయపరిచినందుకు నన్ను క్షమించండి అన్నటువంటి పదాలను వాడింది. కానీ ఇంతవరకైతే రాజమౌళి గారు దీనిపై స్పందించను లేదు. కావున ఇక్కడనే మనకు వ్యత్యాసం అర్థమైతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం కంటే ఈ అంటే అంజన్నకు సంబంధించిన ఏవైతే దేవస్థానాలున్నాయో అవి చాలా చిన్నవిగా జూస్తున్నారు ప్రజలు గూడా. సో, ఆహ్, ఎప్పుడైతే మనలో ఈ దేవుళ్ళ వ్యత్యాసాలు కనబడుతున్నాయో, అప్పుడే మన దూరాలు గూడా పెరుగుతాయి. ఎందుకు అంటే నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అనే స్థాయికి వస్తాము కొన్ని సందర్భాలలో. సో, అలా రావద్దు అనుకుంటే ప్రతి దేవుడు సమానమే. దేవుడు సృష్టించిన ప్రతి మనిషి సమానమే. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించి ఎవరి గురించి ఎంత మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేటువంటి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఏదో తప్పు జేసింది, దొరికింది గదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కరెక్ట్ గాదది. దీనిలో ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంది అంటే, శివజ్యోతి గారికి దేవుని భక్తి గాని, దేవుని విలువలు గాని బాగా తెలిసినామె. ఎందుకు అంటే ఆమె చెయ్యని పూజ లేదు. ఆమె రీసెంట్‌గా 7 వారాల వ్రతం కూడా చేసింది. దాని ముడుపులు గూడా గట్టింది. అంటే ఆమెకు ఎంత దైవభక్తో మనం అర్థం జేసుకోవాలి. ఏదో చిన్న పొరపాటు, తప్పిదం వల్ల జరిగిందే తప్ప ఇది కావాల్సైతే చేసిందైతే కాదు. దానికి క్షమాపణలు కోరింది. అంటే మనకు ఎంత దైవభక్తి ఉన్నదో దాంట్లోనే మనకు అర్థమైతా ఉంది. సో, ఇవన్నీ గమనించి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడొద్దని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.